చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమా ట్రైలర్కి పాటలకి యూత్ అంతా పిచ్చోలైపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే సినిమాలో ఎవరూ ఊహించని ఒక ట్విస్ట్ ఉందని సినీ విశ్లేషకులు ఊహించేస్తున్నారు. ఇప్పుడు ఏంటా ట్విస్ట్? ఈ సినిమాలో హీరోకి ఏమవుతుంది అనేది ట్రైలర్ కరెక్ట్గా చూసిన వాళ్ళకి అర్థమైపోతుందట. ట్రైలర్లో చూపించినట్టుగా హీరో సినిమాల్లో ట్రై చేస్తూ ఉంటాడు. తెలుగు అబ్బాయి అయ్యుండి సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్తాడు. అప్పుడు అదేంటి అక్కడ మానేసి ఇక్కడికొచ్చావు అనే ప్రశ్న రానే వస్తుంది. కాబట్టి నా కథలన్నీ గుండెల్ని పిండేసే కథలు సార్, అవి తెలుగోళ్ళు తట్టుకోలేరు అని అంటాడు హీరో. గుండెల్ని పిండేసే ప్రేమ కథలంటే చాలా వరకు అవి విషాద ప్రేమ కథలయ్యే ఉంటాయి. అయితే చెన్నై లవ్ స్టోరీ కూడా విషాద ప్రేమ కథేనా అనేది తెలియాలంటే మాత్రం ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. మెగా ఆశీస్సులు కూడా దక్కడంతో కిరణ్ అబ్బవరం కొత్త సినిమా చెన్నై లవ్ స్టోరీకి అన్ని పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి. టైటిల్ క్యాచీగా ఉండటంతో పాటు మణిశర్మ మ్యూజిక్ అందించడం, పాటలు జనాలకు ఎక్కేయటంతో ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీనికి తోడు కలర్ ఫోటో, బేబీ వంటి చిత్రాలతో క్రేజీ దర్శకుడిగా, రైటర్ గా పేరొందిన సాయి రాజేష్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు నిర్మాణంలో భాగం పంచుకోవడంతో చెన్నై లవ్ స్టోరీ మంచి కల్ట్ క్లాసిక్ అయ్యేట్టుగానే కనిపిస్తోంది. మంచి అంచనాలతో ఈ సినిమా జూలై 24న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. చెన్నై లవ్ స్టోరీ కథపైన ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది ఇప్పుడు. క్లైమాక్స్ లో హీరో చనిపోతాడని, ప్రేక్షకులను గట్టిగా ఏడిపించే పాయింట్ ఇదే అంటూ చర్చ నడుస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ట్రైలర్లో చూపించిన కొన్ని సీన్లు చూస్తే నిజమేనేమో అని అనిపించక మానదు. సాయి రాజేష్ కథల్లో చాలా డెప్త్ ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ విషయంలో పరిణితి కనిపిస్తూ ఉంటుంది. ఆ పరిణితిలో చాలా లేయర్స్ ఉంటూ ఉంటాయి. అవి ఎక్కడో చోట ప్రేమికుల్ని టచ్ చేస్తుంటాయి. ఈ చెన్నై లవ్ స్టోరీ కథ కూడా చాలా డెప్త్ ఉన్న కథగానే కనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఈ 3 నిమిషాల 16 సెకండ్ల ట్రైలర్ ని హీరోయిన్ తోనే మొదలు పెట్టారు. లవ్ ఫెయిల్యూర్ తో హీరోయిన్ వైన్ షాప్ కి వెళ్లి విస్కీ కొనుక్కునే సీన్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చూస్తే హీరో అక్వేరియం షాప్ లోకి వెళ్లి అన్నా ఈ ఫిష్ ఇవ్వవా అని అడుగుతాడు. అప్పుడు షాప్ వాడు అదొక్కటే బతకడం కష్టం అన్నా అంటాడు. నేనొక్కడే అన్నా బతకట్లేదా అని అంటాడు కిరణ్ అబ్బవరం. అంటే సింబాలిక్ గా హీరో ఎవరూ లేని అనాథ అని చెప్పకనే చెప్పేశారు. కానీ ఆ తర్వాత షాట్ చూస్తే 2 చేతులు కలుస్తూ లవ్ సింబల్ ని చూపించారు. అంటే అతని జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది, అతని ఒంటరితనాన్ని దూరం చేస్తుంది అని చూపించారు. ఆ వెంటనే ఆ ఇద్దరు చేతులు కలుపుకుని సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్ళినట్టుగా చూపించారు. ఆ తర్వాత బ్రేకప్ లో ఉన్న హీరోయిన్ ని ఆ బ్రేకప్ బాధ నుంచి బయటకు తీసుకుని రావటం, ఆ ప్రయత్నంలో హీరోయిన్ ప్రేమలో పడటం, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణను ట్రైలర్ లో చూపించారు. కట్ చేస్తే మొదటి సీన్ లో హీరో చేప పిల్లని కొంటాడు కదా, ఆ చేప పిల్ల చనిపోయినట్టుగా ట్రైలర్ లో చూపించారు. అక్కడే హీరో రే 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 అని పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఏదో పెద్ద ప్రమాదం పొంచుకొచ్చినట్టుగా. ఆ చేప పిల్ల కొన్నప్పుడు అమ్మే వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే అది ఒక్కటే బతకలేదు అని. చివరికి అతను చెప్పినట్టే అయింది. ఆ చేప చనిపోతుంది. అంటే సింబాలిక్ గా హీరో కూడా చనిపోతున్నాడని చెప్తున్నారా? అసలు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఏడుస్తారు, కళ్ళు చెమ్మగిల్లిపోతాయి, గుండెలు బరువెక్కిపోతాయి అని మేకర్స్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అంటే ట్రైలర్లో చూపించిన షార్ట్స్ని బట్టి చూస్తే హీరో చనిపోవడంతోనే చెన్నై లవ్ స్టోరీ సినిమా విషాద ప్రేమగా ముగుస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి ఇప్పుడు. సరే చూద్దాం. మరికొన్ని గంటల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది కదా. ఇది విషాద ప్రేమ కథ లేదంటే వినోదాత్మక ప్రేమ కథ తెలియాలంటే థియేటర్స్కి వెళ్లాల్సిందే.